ఈరోజు న్యూస్ ఓపెన్ చేస్తే ఒకటే ఫీలింగ్, భయం. ఎక్కడ చూసినా యుద్ధం, బాంబులు, ధమాకాలు. అప్పుడే ఒక ప్రశ్న తలెత్తింది. ప్రపంచం నిజంగానే యుద్ధం వైపు వెళ్తుందా, లేదా ఇది పెద్ద దేశాల ప్లాన్తో ఆడుతున్న పవర్ గేమా? ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. నమస్కారం స్నేహితులారా, మీరు చూస్తున్నది క్రేజీ ఫ్యాక్ట్ ఛానల్. ఈరోజు మనం సాధారణంగా న్యూస్ చూసే విషయాలని కాదు, న్యూస్ వెనుక నడిచే ఆలోచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతి యుద్ధం, ప్రతి ఘర్షణ, ప్రతి ధమాకా అనుకోకుండా జరిగేవి కాదు. వాటన్నిటి వెనక ఒక లెక్క ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఈ వీడియోలో జియో పాలిటిక్స్ అంటే ఏమిటి, అమెరికా, చైనా, ఇరాన్ అసలు ఆట ఏమిటి, ఇండియా ఈ గేమ్లో ఎక్కడ నిలబడింది, ఇవన్నీ ఏమాత్రం క్లిష్టమైన పదాలు లేకుండా సింపుల్గా తెలుగులో స్టోరీలా అర్థం చేసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే నువ్వు న్యూస్ని భయంతో కాదు, బుద్ధితో చూడడం మొదలు పెడతావు. అసలు జియో పాలిటిక్స్ అంటే ఏమిటి? ముందు ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. ఒక ఊరిలో 3 మంది ఉన్నారు. ఒకరికి చాలా భూమి ఉంది, ఒకరికి చాలా డబ్బు ఉంది, ఇంకొకరికి బలం ఉంది. ఇప్పుడు ప్రశ్న, ఈ ముగ్గురు శాంతిగా కలిసి జీవిస్తారా లేదా? ఎవరి మాట నడవాలి, ఎవరు పై చేయి సాధించాలి అనే పోటీ మొదలవుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇదే కథ ఊరు కాదు, ప్రపంచం. భూమి అంటే దేశం యొక్క స్థానం, డబ్బు అంటే ఎకనామీ, బలం అంటే సైన్యం. ఈ 3 కలిస్తే పవర్ కోసం పోటీ తప్పదు. దాన్నే జియో పాలిటిక్స్ అంటారు. జియో పాలిటిక్స్ అంటే యుద్ధం మాత్రమే కాదు, ఎవరి తోడు ఎవరు, ఎవరికి శత్రువు ఎవరు, ఎవరి మాట ప్రపంచం వినాలి, ఇవి అన్నీ నెమ్మదిగా ప్లాన్తోనే ఆడే ఆట. కొన్ని దేశాలు బాంబులతో భయపెడతాయి, కొన్ని దేశాలు డబ్బుతోనే కొనేస్తాయి, కొన్ని దేశాలు న్యూస్, టెక్నాలజీ, ఒత్తిడితో కంట్రోల్ చేస్తాయి. మనకు భయం కనిపించేది న్యూస్ హెడ్లైన్ మాత్రమే, కానీ లోపల పెద్ద పవర్ గేమ్ నడుస్తుంది. ఇప్పుడే అర్థమై ఉంటుంది, ప్రపంచంలో జరిగేది యాదృచ్ఛికం కాదు. ప్రతి సంఘటన వెనక ఒక రాజకీయ లెక్క ఉంటుంది. ఇప్పుడు ఈ లెక్కలో ఎవరు ఎక్కడ నిలబడ్డారు అదే మనం తర్వాత సెగ్మెంట్లో చూద్దాం. సెగ్మెంట్ 2, అమెరికా ఎందుకు భయపడుతుంది? ప్రపంచాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక దేశం ఎప్పుడు ముందే ఉంటుంది, అదే అమెరికా. డబ్బు, సైన్యం, టెక్నాలజీ మరియు మీడియా అన్నీ అమెరికా చేతుల్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు సమస్య ఏమిటి? అమెరికా బలహీనమైపోయిందా? కాదు. అమెరికా భయపడుతుందా? అవును. కారణం ఒకటే, వాళ్ళ నెంబర్ 1 సీటు కదులుతుంది. ఈ సీటు కదిలిస్తుంది ఎవరు? చైనా. చైనా నెమ్మదిగా కానీ గట్టిగా ముందుకు వస్తుంది, ఎకనామీలో, టెక్నాలజీలో, మ్యానుఫ్యాక్చరింగ్లో. అందుకే అమెరికా నేరుగా యుద్ధం చేయదు, ఎందుకంటే యుద్ధం చేస్తే నష్టం 2 వైపులా ఉంటుంది. కాబట్టి అమెరికా మరో స్ట్రాటజీ ఫాలో అవుతుంది. డాలర్ని ఆయుధంగా వాడుతుంది, శాంక్షన్లు పెడుతుంది, అలయన్స్లను బలపరుస్తుంది, ఇతర దేశాలు తన వైపు తిప్పుకుంటుంది. అంటే బాంబులు వేయకుండా ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. న్యూస్లో మనం చూసేది భద్రత, డెమోక్రసీ, ఫ్రీడమ్ అనే మాటలు, కానీ లోపల ఒకటే టెన్షన్. నెంబర్ 1 స్థానాన్ని ఎవరికి వదలకూడదు. అందుకే అమెరికా ప్రతి అడుగు రక్షణ కోసం కాదు, ఆధిపత్యం కోసం. ఇప్పుడు ప్రశ్న, అమెరికా భయపడుతున్న చైనా అసలు ఎలా ఆడుతుంది? అది తెలుసుకోవాలంటే చైనా స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. సెగ్మెంట్ 3, చైనా యుద్ధం చేయకుండా ఎలా గెలుస్తుంది? చైనా స్ట్రాటజీని ఒక లైన్లో చెప్పాలంటే, బాంబులతో కాదు, అప్పులతో కాదు. చైనా నేరుగా యుద్ధం చేయదు, ఎందుకంటే యుద్ధం చేస్తే ప్రపంచం మొత్తం ఎదురు తిరుగుతుందని. కాబట్టి చైనా మరో దారి ఎంచుకుంది, డబ్బు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ ముందు. చైనా ఏం చేస్తుందని తెలుసా? ఒక చిన్న దేశానికి వెళ్ళి చెబుతుంది, మీకు రోడ్డు కావాలా, పోర్ట్లు కావాలా, ఫ్యాక్టరీలు కావాలా? ఆ దేశం ఆనందంగా అవును అంటుంది. అప్పుడు చైనా డబ్బు ఇస్తుంది, పనులు చేస్తుంది, కానీ అవి దానం కాదు, అప్పులు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశం అప్పులు తీర్చలేకపోతే చైనా నెమ్మదిగా అడిగేస్తుంది. పోర్టు మీద కంట్రోల్, ఎయిర్పోర్టు మీద హక్కు, కీలక నిర్ణయాల్లో జోక్యం. ఇదే చైనా అసలు ఆట. దీన్నే డెట్ ట్రాప్ స్ట్రాటజీ అంటారు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ పెద్ద లెవెల్లో కూడా నడుస్తుంది. సౌత్ చైనా సీ, తైవాన్, ఇవి రెండు టైం బాంబులు. తైవాన్ అంటే చైనాకు గర్వం, అమెరికా జోక్యం. చైనా ఒక అడుగు ముందుకు వేస్తే అమెరికా వెనక్కి తగ్గదు. అందుకే ప్రపంచం ఊపిరి ఆపుకొని ఈ ప్రాంతాలని చూస్తుంది. బయటికి చైనా చాలా సైలెంట్గా కనిపిస్తుంది, కానీ లోపల చాలా గట్టి ప్లాన్ నడుస్తుంది. ఇప్పుడు ఈ 3 పవర్స్ మధ్య అసలు ప్రమాదం ఎక్కడ మొదలవుతుంది? మిడిల్ ఈస్ట్. అక్కడే ఒక చిన్ని సంఘటన ప్రపంచాన్ని కుదిపేస్తుంది. సెగ్మెంట్ 4, మిడిల్ ఈస్ట్ అండ్ ఇరాన్ ఎందుకు ప్రపంచానికి ప్రమాదకరం? ప్రపంచ మ్యాప్ని ఒక్కసారి చూసుకుంటే ఒక ప్రాంతం ఎప్పుడు మండుతూనే ఉంటుంది, అదే మిడిల్ ఈస్ట్. ఎందుకు? కారణం ఒకటే, చమురు. ప్రపంచంలోని పెద్ద దేశాలని తమ కార్లు నడవాలంటే, ఫ్యాక్టరీలు పనిచేయాలంటే, ఎకనామీ ముందుకు వెళ్ళాలంటే మిడిల్ ఈస్ట్ మీదే ఆధారపడతాయి. ఇప్పుడు ఈ గేమ్లో అత్యంత ప్రమాదకర ప్లేయర్ ఎవరో? ఇరాన్. ఇరాన్ దగ్గర చమురు ఉంది, శక్తి ఉంది, అమెరికా మీద కోపం ఉంది. అందుకే ఇరాన్ నేరుగా యుద్ధం చేయదు,
ఫ్రాక్సీ గ్రూపుని వాడుతుంది, వెనక నుంచి దాడి చేయిస్తుంది, ఒక్కసారి ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. ఒక చిన్న సంఘటన జరిగితే చాలు, ఆ నౌక మీద దాడి లేదా ఒక మిసైలు లేదా ఒక హెచ్చరిక, వెంటనే చమురు ధర పెరుగుతుంది, గ్యాస్ ధర పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతుంది. అంటే యుద్ధం అక్కడ జరిగినా దాని నొప్పి మన జేబుకి తగులుతుంది. అందుకే మిడిల్ ఈస్ట్లో శాంతి అంటే ప్రపంచానికి రిలీఫ్, కల్లోలం అంటే ప్రమాదానికి భయం. ఇప్పుడు ప్రశ్న, ఈ అంతా జరుగుతున్నప్పుడు ఇండియా ఏం చేస్తుంది? యుద్ధంలోకి దూకుతుందా లేదా సైలెంట్గా పవర్ని పెంచుకుంటుందా? అదే మన నెక్స్ట్ సెగ్మెంట్ 5. ఇండియా అరవకుండా పవర్ ఎలా పెంచుకుంటుంది? ఇండియా స్టైల్ వేరు. ఇండియా అరవదు, ధమాకాలు ఇవ్వదు, హడావుడి కూడా చేయదు, కానీ నెమ్మదిగా ప్లాన్తో గట్టిగా ముందుకు వెళ్తుంది. ఇండియా తెలుసుకుంది ఒక్క విషయం, ఒకే వైపు నిలబడితే రిస్క్ ఎక్కువ. అందుకే ఇండియా బ్యాలెన్స్ గేమ్ ఆడుతుంది. ఒకవైపు అమెరికాతో స్ట్రాటజీ, ఫ్రెండ్షిప్, టెక్నాలజీ, డిఫెన్స్, ట్రేడ్, ఇంకోవైపు రష్యాతో ఎనర్జీ డీల్స్, ఆయిల్, డిఫెన్స్ సామాగ్రి, మరొక వైపు చైనాతో జాగ్రత్తగా, బార్డర్ దగ్గర బలం, డిప్లొమసీలో కంట్రోల్. ఇదే ఇండియా అసలు ఆట. బయటకి ఇండియా సైలెంట్గా కనిపిస్తుంది, కానీ లోపల సైన్యం ఆధునికంగా మారుతుంది, ఎకనామీ స్ట్రాంగ్ అవుతుంది, గ్లోబల్గా మాట విలువ పెరుగుతుంది. ఇండియా యుద్ధం కోరుకోదు, కానీ యుద్ధం వస్తే వెనక్కి తగ్గే దేశం కాదు. ఇండియా స్ట్రాటజీ ఇప్పుడే ఫలితం ఇస్తుంది. ప్రపంచం ఇప్పుడు ఇండియాని ఒక ఆప్షన్ కాదు, ఒక అవసరంగా చూస్తుంది. కానీ ఈ బ్యాలెన్స్ గేమ్ ఎంతకాలం నడుస్తుంది? రాబోయే రోజుల్లో ఏ రకమైన యుద్ధాలు వస్తాయి? అదే చివరి కానీ అత్యంత ముఖ్యమైన సెగ్మెంట్. అదే సెగ్మెంట్ 6. రాబోయే ప్రపంచ యుద్ధాలు ఎలా ఉంటాయి? మనకి యుద్ధం అంటే ఇంకా ఒకే మెసేజ్ ఉంటుంది, సైనికులు, బాంబులు, ట్యాంకులు. కానీ రాబోయే యుద్ధాలు అలా ఉండవు. ఇవి నిశ్శబ్దంగా కనపడకుండా మన జీవితాల మీద ప్రభావం చూపే యుద్ధాలు. మొదటిది సైబర్ యుద్ధం. ఒక్క బాంబు పడకుండానే ఒక దేశం మరో దేశం పవర్ గ్రిడ్ని, బ్యాంకింగ్ సిస్టమ్ని, ఇంటర్నెట్ని ఆపేయగలదు. రెండవది ఏఐ అండ్ టెక్నాలజీ యుద్ధం. ఎవరి దగ్గర మంచి డేటా ఉంది, మంచి ఆల్గోరిథమ్స్ ఉన్నాయి, అదే దేశం భవిష్యత్తులో ముందుంటుంది. మూడవది ఎకనామిక్ వార్. కరెన్సీ విలువలు, శాంక్షన్లు, ట్రేడ్ బ్లాక్స్. యుద్ధం లేకుండా దేశాలు కూలిపోతాయి. ఇవన్నీ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది, ప్రపంచం యుద్ధం వైపు వెళ్తుంది. కానీ మనం ఊహించే యుద్ధం కాదు, ఇది టెక్నాలజీతో, డబ్బుతో, డేటాతో ఆడే యుద్ధం. ఇప్పుడు చివరి ప్రశ్న, ఈ అంతా గేమ్లో సాధారణ మనిషి పరిస్థితి ఏమిటి? అదే మన ముగింపు భాగం. చివరిగా, ఈ ప్రపంచం పిచ్చిది కాదు, ప్లాన్తో నడుస్తుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఏమిటి? యుద్ధాలు అనేవి అకస్మాత్తుగా రావు. న్యూస్లో కనిపించే ప్రతి హెడ్లైన్ వెనుక ఒక లెక్క ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్రపంచం పిచ్చిగా ప్రవర్తించడం లేదు, ప్లాన్తో నడుస్తుంది. అందుకే న్యూస్ చూసేటప్పుడు భయపడకూడదు, ఎమోషన్స్ కాదు, లాజిక్ పెట్టాలి. ఎందుకంటే భయం మనల్ని బలహీనంగా చేస్తుంది, అర్థం చేసుకోవడం మనల్ని బలంగా చేస్తుంది. ప్రపంచం మారుతుంది, యుద్ధాల రూపం మారుతుంది, కానీ ఒక విషయం మాత్రం మారదు, ఎవరి దగ్గర అవగాహన ఉందో వాళ్ళే ముందుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్